లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ఆచి చికెన్ మసాలా. ఉద్యోగాలు కావాలా, రప్ప రప్ప కావాలా, యువత తెలుసుకో. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు సమాజం అంతా కూడా ఎట్లాంటి ఆలోచనలో ఉంది అంటే, మనకు భోజనం ఉందా లేదా సంగతి ప్రక్కన పెట్టేసేయండి, మన ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయా లేదా ప్రక్కన పెట్టేసేయండి, అన్ని అంశాలు ప్రక్కన పెట్టేసేయండి. రాజకీయం, ఎందుకంటే మనకి మామూలుగా భోజనం అనేది 3 పూట్ల కావాలి, అలాగే మంచినీరు కూడా. కానీ రాజకీయం అనేది ప్రతి సెకండు కావాలి, ఊపిరిలాగా. ఇక రాజకీయమే ఊపిరి. సరే, పోనీ దానివల్ల ఏం ఉపయోగం వస్తుంది ఏంటి? సరే, ఏదైనా సరే ఆ ఎన్నికల సమయాల్లో వాళ్ళకి ఏ పార్టీ మీద అభిమానం ఉంటే ఆ పార్టీ మీద చూపించుకోవచ్చు. తద్వారా ఓటేస్తారో, ఏపిస్తారో, ఇంకేమైనా తిప్పలు పడతారో జరుగుతూ ఉంటాయి. కానీ దానివల్ల మన జీవితం ఎంతవరకు బాగుపడుతుంది, మనకి ఏం ఉపయోగం? అసలు పార్టీలు నమ్ముకోవడం కరెక్టా, లేకపోతే ప్రభుత్వాన్ని చూసి మనం ఓటేయాలా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ ఎంత దుర్భరంగా ఉన్నాయంటే రాజకీయాలు. ఒకటి, కుల సమీకరణలు, ప్రాంతీయాలు, మతాలు, వాటి చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎంతకాలం? సో ఇప్పుడు నా స్వాప అంతా ఏంటి అంటే, అసలు కథ ఇక్కడ నాయకులు హామీలు ఇచ్చి ఎంతవరకు నిలబెట్టుకుంటున్నారు అనేది ముఖ్యం. అలాగే ఆ నాయకులు ఏం సందేశం ఇస్తున్నారు అనేది కూడా ముఖ్యం. ఇక్కడ ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తాజాగా అంటే నిన్న ఉగాది జరిగింది కదా, ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలని విడుదల చేసింది. సో ప్రభుత్వం ఏం విడుదల చేసింది, ఆ తర్వాత గత ప్రభుత్వం ఏం చెప్పింది, ఈ రెండు కూడా మనం ఒకసారి ఖచ్చితంగా బేరీజు వేసుకోవాలి. సో ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే, ఉగాది సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెబుతాం, ఇప్పటి వరకు ఉద్యోగ కల్పనకే మేము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. దాదాపుగా 30,607 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ప్రైవేటు రంగంలో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం అని చెప్పేసి అన్నారు. సో జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం అని చంద్రబాబు నాయుడు గారు ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు. ఓకే, దీనికి ఉగాది కానుకగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కూడా అటాచ్ చేయడం జరిగింది. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. రైట్, మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటి నోటిఫికేషన్లను విడుదల చేస్తాం. సో ఉద్యోగార్థుల సన్నద్ధత, ప్రతిభతో అవకాశం అందిపుచ్చుకోవాలని కోరుతున్నాను అని చెప్పేసి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇక్కడ మనం ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, గత ప్రభుత్వం ఏం చేసింది, ఏమి ఇచ్చింది అనేది కూడా మనం ఖచ్చితంగా బేరీజ్ వేసుకోవాలి. అలాగే గత పాలకులు ఇప్పుడేం చెబుతున్నారు అనేది కూడా ఒకసారి ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి 19-24 మధ్యలో నేను రావడం మెగా డిఎస్సి వేస్తాను అని చెప్పేసి ఒకటి చెప్పారు. సో నేను ఉద్యోగాల కల్పన గురించే మాట్లాడుతున్నా. సో మెగా డిఎస్సి అనేది ఒక పెద్ద భూతు అనే తరహాలో వైసీపీ దాన్ని దూరం చేసేసింది 5 ఏళ్ల పదవి కాలంలో. లాస్ట్లో ఏదో మొక్కుబడితనంగా మేము ఇన్ని పోస్టులు వేస్తున్నాం అని చెప్పేసి ఒక 6,000 పోస్టులకి, అది కూడా చిత్తశుద్ధితో వేసింది కాదు. ఆ ఉద్యోగాలు డిఎస్సి కాబట్టి దానికి అభ్యర్థులు ఎవరు, టీచర్లు. సో మీరు చిత్తశుద్ధితో వేసారో మొక్కుబడితో వేసారో తెలుసుకోలేనంత అమాయకులు అయితే కాదు. దాంతోపాటు తద్వారా ఆ యొక్క ఎవరైతే పోటీ పరీక్షకి రెడీగా ఉన్న ఆ డిఎస్సి అభ్యర్థులు వాళ్ళ తల్లిదండ్రులను కూడా అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నంలో చేస్తారు. సరే, దానివల్ల ఏంటంటే అసలు బండారం ఏంటి దాని వెనకాలనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇది ఇలా ఉంటే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని లక్షల మందికి ఇచ్చాం అని చెప్పుకునేది ఏదైనా ఉంది అంటే గ్రామ సచివాలయ ఉద్యోగాలు. అవి క్రొత్తగా తీసుకొచ్చినవి, కానీ ఎగ్జిస్టింగ్ డిపార్ట్మెంట్స్లో ఎంతవరకు ఏం వేశారు అంతెందుకు. ఇటీవల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసింది చూసారు అక్కడ ప్రభుత్వం. ఆ నోటిఫికేషన్ వేసింది ఎవరు, వైసీపీ. ఎందుకని కంప్లీట్ చేయలేకపోయింది? వీళ్ళన్నీ కూడా సగం కూడా కాదు, అసలు ఊరిని మొదలుపెట్టి వదిలేయటం. ఎందుకు అలాగా? సో ఎవరు చేసినా తప్పే అది.
కనీసం ఆ కానిస్టేబుల్ నియామకం జరగల. మెగా డిఎస్సి అంటే అసలు దాని ఊసే లేదు. అసలు ఆల్రెడీ ఉన్న టీచర్లకే లేనిపోయిన తిప్పలు తీసుకొచ్చి వాళ్ళు పాపం గిరిసనలు హడావుడి మామూలు కాదులే. రైల్వే ట్రాక్‌లు ఎమ్మట పరిగెత్తటాలు, ఆళ్ళ నక్సలైట్‌ల్లాగా ఎక్కడెక్కడ బస్సుల్లో పరీక్షించటాలు ఇవన్నీ చూసాం కదా! ఆధార్ కార్డులు చూపించమని అది ఇదని. సో, అదంతా జరిగింది. ఇక అసలు ఉద్యోగాలు లేవు, ఏమి లేదని నేను బటన్ నొక్కుతానని చెప్పేసి ఇక బటన్ నొక్కుడు కార్యక్రమం. ఇది జరిగింది. సో, ఉద్యోగాల సంగతేంటి అంటే, ఉద్యోగాలు ఇస్తాం అనే తరహాలో ఉండేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. యువత అందరూ కూడా ఇక జగన్మోహన్ రెడ్డి మాకొద్దు. ఆయన ఉద్యోగాలు ఇవ్వడం ఏమివ్వడో ఏదో 15,000 సంవత్సరానికి ఒకసారి ఇస్తానంటున్నాడు. అంతకుమించి ఇంకేమీ లేదు. ఇక అలా అనేక రకాలైన కారణాలున్నాయి కదా! అని చెప్పి యువత మొత్తం దూరంగా జరిగారు. మెగా డిఎస్సి ప్రధానంగా. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగానే అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి వేస్తామన్నారా? వేశారా? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు. నిన్న ఉగాది సందర్భంగా 10,060 పోస్టులు విడుదల చేశారా? మే 15 నుంచి అక్టోబర్ 15 లోపు ఈ నోటిఫికేషన్లు జారీ చేస్తాం వివిధ శాఖల నుంచి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సైతం చెప్పారా? సో, పోనీ ఇప్పుడు చెప్పిందని మనం ఎలా నమ్ముతామని అంటే మొన్న మెగా డిఎస్సి కంప్లీట్ చేసేసారుగా. ఆ ప్రకారంగా ఇప్పుడు జాబ్ క్యాలెండర్లు అనేవి రిలీజ్ చేస్తున్నామని చేశారు. అలాగే ప్రభుత్వ రంగంతో పాటుగా ప్రైవేట్ రంగ ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామనే దానికి నిదర్శనంగా పెట్టుబడిదారులను ఆకట్టుకోవడం, ఇన్వెస్టర్ సమ్మిట్ కావచ్చు, సిఐఏ సమ్మిట్ కావచ్చు, ఎక్కడికక్కడ అవి నిర్వహించడం ఇవన్నీ చూస్తున్నాం కదా. మరి ఇన్ని చూస్తున్నప్పుడు పెట్టుబడిదారులు వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఏం చేస్తారు? కాబట్టి అవి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఈ ఉద్యోగాలు ఇస్తామనేది కావాలా? రప్ప అంటూ కావాలా? ఎందుకు రప్ప అంటున్నానంటే, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఈ రప్ప అంటూ బ్యానర్లు పెట్టారని అంటే అదేముందప్ప సినిమాలో డైలాగు తలలు నరికేస్తారా గంగానమ్మ తల్లి జాతరలో మంచిదే కదా అని అంటాం. ఒకటి జగన్ 2.0 వస్తుంది, అది మామూలుగా ఉండదు అన్నారు. జగన్ 2.0 వస్తుంది మామూలుగా అంటే ఆయన ఉద్దేశం ఏమో తెలియదు కానీ కార్యకర్తలు అర్థం చేసుకోవడం ఏంటి అంటే జగన్ 2.0 రప్ప నరికేస్తాం అనేది కార్యకర్తలు అన్నారు. ఇప్పుడు తాజాగా మొన్న జరిగిన ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పారు? అదే ఒంగోలు జిల్లా వాసులతో మాట్లాడుతున్నప్పుడు కార్యకర్తలకే పెద్దపేట వేస్తా అంటున్నాడు. ఏంటది కార్యకర్తలకు పెద్దపేట? కార్యకర్తలకు పెద్దపేట అటువంటి ఏంటి? ఇప్పుడు వాళ్ళు రప్ప అనుకుంటా ఫ్లెక్సీలకు అదే రేపు అధికారంలోకి వస్తే రప్ప ఫ్లెక్సీలకు పెట్టుకొని ఇక తిరుగుతా నరికేసుకుంటూ వెళ్ళిపోతారు. దానికి ప్రాధాన్యత ఇస్తారు. కేసులు ఉండవేమో బహుశా. దాన్ని అలాగే అర్థం చేసుకున్నారు వాళ్ళు. సో దానివల్ల ఏంటి? వాళ్ళకి ఏమైనా ఉపాధి ఉంటుందా? కేసులు తప్ప ఏమైనా ఉంటాయా? సో ఇప్పుడు కేసులు కావాలా? ఉద్యోగాలు కావాలా? రప్పలాడటం కావాలా? చక్కగా ఉద్యోగం చేసుకుంటా కుటుంబాన్ని చూసుకోవడం కావాలా? పైగా వీళ్ళు రప్పలాడేస్తామని చెప్పేసి అవడంతో పాటుగా ఇంకా మామూలుగా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? బట్టలు ఇప్పిస్తా అంటారు. సో బట్టలు ఇప్పించడం కావాలా? ఉద్యోగాలు ఇప్పించడం కావాలా? ఇది అండర్లైన్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఏమో బట్టలు ఇప్పిస్తానంటాడు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉద్యోగాలు ఇప్పిస్తామంటారు. మీకు ఉద్యోగాలు ఇప్పించడం కావాలా? బట్టలు ఇప్పించడం కావాలా? అది యువత మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎవరి కెరీర్కి ఎవరు బాధ్యులు కాదు. మీ కెరీర్కి మీరే బాధ్యులు. మీరు ప్లాన్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగం కావాలా? ప్రైవేటు ఉద్యోగం కావాలా? సరే ఏ ఉద్యోగం కావాలి అన్నా ఎవరు ఉండాలి? ఎవరి హయాంలో అయితే మనకు ఉద్యోగాలు వస్తాయి, ఎవరి హయాంలో అయితే మన మీద కేసులు లేకుండా ఉంటాయి, ఎవరి హయాంలో అయితే మన మీద మరి ఉద్యోగాలు రాకుండా ఇంట్లో వాళ్ళ ఒత్తిడి ఉంటుంది. ఆ వచ్చే 15,000 వాళ్ళ ఇప్పుడు ఇంటిలో పాతి పంచుకోవాలి. ఏది కుటుంబ పోషణ కోసం నేను చెప్తుంది. ఏడాదికి 15,000 రూపాయలు. ఆ బటన్ నొక్కుడు కావాలా? మనకేం కావాలి అనేది కూడా నిర్ధారించుకోవాలి. జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అప్పట్లో జాబ్ క్యాలెండర్ ఏమి విడుదల చేయలేదు జగన్మోహన్ రెడ్డి. అదేమిటి అంటే గ్రామ సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్లు ఇది. సో ఇంక మిగతా శాఖలు ఏమీ లేవు. ఏటితో పని లేదు. ఇక డైరెక్ట్గా నేను బటన్ నొక్కుతా, వాలంటీర్ లిస్టు తయారు చేస్తారు, ఏదైనా డౌట్ ఉంటే సచివాలయానికి వస్తారు. ఇది ఆయన స్ట్రాటజీ. ఇక మద్యం మొత్తం ఇసుక ఇక అవన్నీ మనం అది వేరే, మళ్ళీ దాని లెక్కలు వేరే. అది ఆలోచన. సో ప్రధానంగా ఇక్కడ యువత కానీ ప్రజలు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే బట్టలు ఇప్పటం కావాలా? ఉద్యోగాలు ఇప్పటం కావాలా? రప అని కేసులు వేసుకుంటారా? లేకపోతే రప మామూలుగా హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటారా? ఏది బెటరు? మీరు ఏదేమనుకుంటున్నారు? ఏం చేస్తే బెటరు? ఎవరైతే మాకు న్యాయం చేస్తారనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.